హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దయ్యంగా మారిన పెళ్ళాం. ఎస్, ఆ పెళ్ళాం దయ్యమే, ఖచ్చితంగా దయ్యమే. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కబళించాలని చూసింది. అత్త, మామ, ఇద్దరు పిల్లలు, భర్త, వీరందరినీ మట్టు పెట్టేందుకు కుట్ర పన్నింది. ఎస్, ఆమె దయ్యంగా వ్యవహరించింది. దయ్యం కంటే దారుణంగా వ్యవహరించింది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. ఎందుకంటే ఆమె భార్య అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తను అంతమొందించాలని, అత్త మామలను లేకుండా చేయాలని, అడ్డొచ్చిన పిల్లలను స్మాష్ చేయాలని ఆమె పెద్ద ప్లాన్ వేసింది. ఏం చేసింది? దయ్యం కంటే దారుణమైన పని చేసింది. అవును, ఆ ఫ్యామిలీపై విష ప్రయోగం చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో చైత్ర అనే ఈ భార్యానాలో, పెళ్ళామనాలో, దయ్యమనాలో తెలియదు, కానీ ఆమె ఇది చేసింది. చైత్ర, గజేంద్ర భార్య భర్తలు. వీళ్ళు 11 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కాపురం అన్యోన్యంగా సాగింది. ఆ అన్యోన్య కాపురం ఫలితంగా 2 పిల్లలు కలిగారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఆమె మైండ్ సెట్ మారింది. పరపురుషులపై ఆమె వ్యామోహం పెంచుకుంది. అలాగే ఒక వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. అతను కోపంతో అటువైపు వాళ్లకు ఇటువైపు వాళ్లకు చెప్పేశాడు. పంచాయతీ జరిగింది, నానా రచ్చ జరిగింది. ఆమె తప్పు జరిగింది, ఇక మళ్ళీ చేయను అంటూ చెంపలేసుకుంది. ఆ భర్త కూడా శాంతించాడు. మళ్ళీ ఆమెను ఇంటికి తీసుకొచ్చి యథావిధిగా కాపురం చేస్తున్నాడు. ఈ దశలోనే ఆమె బుద్ధి మారలేదు. అదే కాలనీలో ఉంటున్న మరో యువకుడిపై మోజు పెంచుకుంది. అతడితో సంబంధం కొనసాగించింది. ఇది కూడా భర్తకు తెలిసింది. భర్త మళ్ళీ బారించాడు. పెద్ద రగడే జరిగింది. 2 వైపులా ఘర్షణ వాతావరణం. చివరకు పోలీసుల జోక్యం. ఆమె ఎలాంటి కథ లేదంటే, ఆమె ఎంత మాయమాటలు చెప్పిందంటే, ఎంత నంగనాక్షి కథలు నడిపిందంటే, చివరకు పోలీసులు భర్తనే అనుమానించి భర్తను జైలుకు పంపించారు. ఓకే, అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ నేను మారిపోయాను, ఇక తప్పు చేయనంటూ మళ్ళీ భర్త దగ్గరికి వచ్చింది. భర్తతోనే కాపురం చేస్తోంది. మళ్ళీ ఆ పాపం ఆ అమాయకుడు ఆమెను మళ్ళీ నమ్మాడు. కానీ ఆమె బుద్ధి ఎంతకీ మారలేదు. మళ్ళీ ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది. ఈసారి పక్కా ప్లాన్ చేసింది. తన సంబంధానికి అడ్డు రాకుండా ఉండాలంటే ఫ్యామిలీ మొత్తాన్ని స్మాష్ చేయాలని ప్లాన్ వేసుకుంది. ఏం చేసింది? ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ కుటుంబంలోని సభ్యులతో చాలా ప్రేమగా మెలిగింది. తానే ప్రతిరోజు రకరకాల వంటలు చేస్తూ వాళ్లకు వడ్డించింది. చాలా ప్రేమగా, ఆప్యాయంగా అత్త మామలకు, పిల్లలకు, భర్తకు చాలా బాగా దగ్గరుండి అన్నీ చూసుకునేది. ఇది భర్తలో కొద్దిగా అనుమానానికి కారణమైంది. భర్త ఎందుకో ఆమెను అనుమానించాడు. ఏదో తేడా ఉంది, ఎప్పుడు ఇంత బాగాలేదు, కానీ కొంతకాలంగా మరింత ప్రేమగా ఉంటుంది అంటే దీని వెనుక ఏదో ఉందని ఊహించాడు. ఊహించింది తడవుగా ఆమెపై నిఘా పెట్టాడు. అంతే, ఆమె బ్యాగ్లో ఓ 50 స్లీపింగ్ పిల్స్ దొరికాయి. వెంటనే భర్త షాక్ తిన్నాడు. ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో చూపించాడు. వాళ్ళేం చెప్పారు? ఇవి ప్రమాదకరమైన మత్తు మాత్రలు, ఇవి వేసుకుంటే స్లో పాయిజన్లా పనిచేస్తాయి అని వాళ్ళు స్పష్టంగా క్లారిటీ చేశారు. అంతే, ఆ భర్త ఏం చేశాడు? మళ్ళీ తమ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి తను కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆ డాక్టర్లు అందరికీ వైద్యం చేశారు. విషయం తెలిసిపోయింది. వాళ్ళ శరీరంలో స్లో పాయిజన్ ఉంది, ప్రమాదకరమైన స్థాయిలో స్లో పాయిజన్ ఉంది. వెంటనే చికిత్స చేయించుకున్నాడు. వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక భర్త ఏం చేశాడు? పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు
బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దయ్యం అసలు గుట్టు రట్టు చేశారు. ఆమెను తీసుకెళ్లి లోపల పడేశారు. ఆమెతో పాటు ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చిన ఆ ప్రియుడిని కూడా లోపలేశాడు. ఇప్పుడు ఈ మహిళను దయ్యం అనకుండా ఇంకేమంటాం. ఇటీవల మహిళలు ఇలాంటి క్రైమ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈమె మరీ తీయగా మాట్లాడుతూ ఫ్యామిలీలో చాలా ప్రేమగా గడుపుతూ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అంతమొందించాలని పెద్ద స్కెచ్ వేసింది. మరి ఇది దయ్యం కాదా?